ఇదే బీజేపీ నాయకులు దుమ్మెత్తిపోస్తూ సల్వార్ జులుంని ప్రధానంగా చూపించారు. సల్వార్ జులుం తీర్పు లోపల మోటివ్స్ అట్రిబ్యూట్ చేశారు. అప్పటికే అసలు సల్వార్ జులుం ఆ తీర్పు జీవించే హక్కును కాలరాయడం కోసం సల్వార్ జులుం అనే సంస్థను ఫామ్ చేసింది గవర్నమెంటే. అది కొనసాగిస్తూ వాళ్ళు గ్రామాల మీద పడి, ట్రైబల్స్ మీద పడి, వాళ్ళు చేసిన అత్యాచారాలు కానీ, వాళ్ళు చేసిన హత్యలు కానీ ఎవరు చేసి ఉండరు. ఇంత చేసినప్పటికీ వాళ్ళని ప్రభుత్వం వెనకేసుకుంటూ వచ్చి అట్లాంటి వ్యవస్థని రద్దు చేసిన తీర్పును విమర్శిస్తున్నారు. ఆ తీర్పును ఒకవేళ దాని కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్లోనో లేకపోతే లీగల్ ఆస్పెక్ట్స్లోనో విమర్శించుంటే అది వేరుగా ఉండేది. కానీ జడ్జి గారికి మోటివ్ అట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇది పార్లమెంట్ తర్వాత ఈ మధ్య కాలంలో కూడా అది ఏ టైంలో అంటే ఆయన ఎలక్షన్లో పోటీ చేస్తున్నప్పుడు అది వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నప్పుడు వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ పోస్ట్. కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో పోటీ చేసే వ్యక్తి మీద వ్యక్తిగత ఆరోపణలు చేయొచ్చా? ఇంతవరకు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళ మీద ఎవరి మీద రానిటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు ఈ తీర్పును అడ్డం పెట్టుకునే సుదర్శన్ రెడ్డి గారిని తీసుకొచ్చారు. ఇతరత్ర ఆయన మీద వేలెత్తి ప్రశ్నించడానికి స్కోప్ లేనటువంటి పర్సనాలిటీ ఆయన. అది తీసుకురావడమే కాకుండా నెక్స్ట్ టైం ఎప్పుడైతే మొన్న ఒకవైపు నక్సలైట్లు ఊచకోత వస్తూ భయంకరమైనటువంటి హత్యలు చేస్తూ ఇంటర్నల్గా ప్రజల మీద యుద్ధం ప్రకటించి మేము విజయం సాధించామని అనుకున్న దశలో హోంమంత్రి అంటే రాచకొండ విశ్వశాస్త్రి గారు మాట అంటారు, దేశంలో రౌడీలు ఉండాలి, వాడు ఒకడే ఉండాలి, ఈ పోలీసు వాడు అయి ఉండాలి. అట్లాగే దేశంలో హంతకులు ఉండాలి, ఆ హంతకులు ఒకడే ఉండాలి, అది హోంమంత్రి అయి ఉండాలి. అట్లాంటి విశ్వాసం ఉన్నటువంటి హోంమంత్రి ఏమని ప్రకటిస్తాడంటే ఈ తీర్పును విమర్శిస్తూ ఆయనకున్నటువంటి భావజాలం ఆ తీర్పు మీద ప్రభావం చూపించడంతో ఇంతకాలం నక్సలైట్లు మేము చంపలేకపోయామని చెప్పి. ఇది ఎంత దుర్మార్గమైనటువంటి విషయం మీరు ఆలోచించండి. ఈ అధికారం పార్లమెంట్లో చర్చించే అధికారం ఏమైనా పార్లమెంట్ సభ్యులకు కానీ హోంమంత్రికి కానీ ఉందా? రాజ్యాంగంలో ఎక్కడా అట్లాంటి అధికారం లేదు. ఒకే ఒక సందర్భంలో ఏ జడ్జి మీద అయినా అని ఆరోపణలు వచ్చినప్పుడు ఆ జడ్జి మీద అవిశ్వాసరాహిత్యమైనటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఉన్న సందర్భంలో మాత్రమే పార్లమెంట్లో ఆ చర్చ జరగాలి. సుదర్శన్ రెడ్డి గారు ఈ తీర్పు చెప్పిన నాటికి ఆయన జడ్జిగా ఉన్నారు. ఆయన మీద అవిశ్వాసంకి సంబంధించినటువంటి ఆరోపణలు కానీ ఎట్లాంటిది లేదు. ఆ తీర్పు మీద కూడా ఏ రకమైనటువంటి చర్చ జరగలేదు. పైగా ఆ తీర్పును అమలుపరిచారు. అది రాజ్యాంగబద్ధమైనటువంటి తీర్పు, జీవించే హక్కుని కాపాడే తీర్పు. అది అమలుపరిచిన తర్వాత ఆ తీర్పును తప్పుపట్టడం, ఆ తీర్పు ఇచ్చిన వ్యక్తి మీద మోటివ్స్ అట్రిబ్యూట్ చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైన పని. ఇది వాళ్ళకి ఎట్లాంటి ప్రివిలేజెస్ లేవు. కోర్టు దిక్కడి కింద వస్తుందని నేను సీరియస్గా భావిస్తున్నాను. చేత మనం అందరం కలిసి ఈరోజు సమావేశంలో హోంమంత్రి మీద వ్యక్తిగత స్థాయిలో కోర్టు ధిక్కరణకి పాల్పడ్డందుకు గాను సుప్రీంకోర్టు చర్య తీసుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు నోటీస్కి ఈ విషయాన్ని తీసుకెళ్ళడం అవసరం అని చెప్పి నేను అంటున్నాను. బహుశా సుప్రీంకోర్టు ఈ విషయాన్ని తన దృష్టికి వచ్చింది అని రాకుండా ఉండే అవకాశం కూడా లేదు. ఎందుకంటే పేపర్లో వచ్చింది, మీడియాలో వచ్చింది. సుప్రీంకోర్టు దృష్టిలో పడ్డప్పటికీ సుప్రీంకోర్టు మన ప్రజలు సైలెంట్గా లేని సందర్భంలో సుప్రీంకోర్టు కూడా ఇట్లా సైలెంట్గా ఉండడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు దీన్ని సీరియస్గా తీసుకొని ఆ తీర్పు మీద ఎట్లాంటి రివ్యూ కానీ క్యూరేటివ్ పిటిషన్ కానీ లేని సందర్భంలో ఆ తీర్పుని గురించి మోటివ్స్ అట్రిబ్యూట్ చేసి విమర్శించడం అనేటువంటిది కోర్టు ధిక్కరణ కనుక దాని మీద చర్య తీసుకోవాలని మనం అందరం కోరాలని తీర్మానించాలని నా అభిప్రాయం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.